సంతోషంగా ఉండాలి అంటే సూర్యారాధన చేయాలి. సూర్యుడిని అదైతే ఖర్చు లేనటువంటి పని. మిగతా ఏ దేవుడికి పూజ చేయాలన్నా ఖచ్చితంగా ఖర్చే. ఖర్చు లేనటువంటి దేవుడు ఎవర్రా అంటే సూర్యుడు. ఆయనకు నమస్కార ప్రియ భాస్కరుడు. ఒక్కొక్కరికి ఒక్కొక్క విధానం ఉంటుందమ్మా. శివునికి అభిషేకం, అవునా? శివునికి అభిషేకం అంటే ఇష్టం. అమ్మవారికి కుంకుమార్చన లేదా హోమం. విష్ణుమూర్తికి తులసీ దళాలతో అర్చన, అలంకరణ. గణపతికి తర్పణ ప్రియుడు, తర్పణం. గణపతికి తర్పణం. అలానే సూర్యునికి నమస్కారం. ఇప్పుడు ఇందులో ఏది ఈజీ? నమస్కారమే కదా. అందుకని ప్రతిరోజు స్నానం చేసి విధిగా సూర్యారాధన చేయాలి. ఆ సూర్యుణ్ణి ఆరాధించడం వల్ల మానవునికున్న కష్టాలు, తర్వాత అనారోగ్య సమస్యలు, అపమృత్యు దోషాలు, పితృదోషాలు, సర్పదోషాలు మొత్తం పోతాయి. ఒక్క సూర్యుడు చాలు. ఇంకా లేదండి నాకు సూర్యుడు పెద్దగా నచ్చడు, నాకు గణపతి ఇష్టము, లేదా నాకు ఆంజనేయ స్వామి ఇష్టము, లేదా నాకు శివుడు ఇష్టము అని అనుకుంటే అందులో కూడా ఒక విధానం ఉంది. నీకు శివుడు ఇష్టం, సూర్యబింబం లోపల శివుణ్ణి చూసి నువ్వు నమస్కారం చేసుకో. సూర్యబింబం లోపల గణపతిని చూసి నువ్వు నమస్కారం చేసుకో. అప్పుడు నీకు నార్మల్గా గణపతిని చూసి దండం పెట్టే లేదా గణపతిని ఆరాధిస్తే ఏ ఫలితం వస్తుందో, శివుణ్ణి ఆరాధిస్తే ఏ ఫలితం వస్తుందో దానికి 10 రెట్ల ఫలితము సూర్యబింబంలో ఆ దేవుణ్ణి చూసి ఆరాధిస్తే 10 రెట్ల ఫలితం వస్తుంది. ఇలా చేసుకో. అప్పుడు నువ్వు ఈ దేవునికి, ఇప్పుడు నువ్వు శివునికి అభిషేకం చేయాలి, శివాలయం దగ్గరలో లేదు, నువ్వు పోలేని సమస్యల్లో ఉన్నావు. సూర్యబింబంలో ఉన్న శివునికి చూసి, సూర్యబింబంలో ఉన్న శివునికి చూసి నమస్కారం చేసుకో. నీకు ఇక్కడ అభిషేకం చేసిన ఫలితం వస్తుంది. ఆ ఫలితం సూర్యుడు నీకు ఇచ్చేస్తాడు. అందుకే సూర్య